UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఇప్పుడు ఈ సున్నం చెరువు దగ్గర మాత్రం హైడ్రా కూల్ చేస్తున్న సమయంలో ఇక్కడున్న ప్రజలు కూడా హైడ్రాకి సపోర్ట్ చేయకుండా అడ్డుపడ్డారు అని చెప్పి మాదాపూర్ పిఎస్లో ఇప్పుడు కేసు నమోదైంది. దాని గురించి మీరేమంటారు? కేసు నమోదైపోయిందంటే యావత్ ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం కానీ యావత్ తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న ఉన్నత అధికారులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా అంతా చాలామంది చూశారు. కానీ మేడం ఇప్పుడు ఇక్కడ బాధితులు అందరూ నాకు అడ్డుకున్నారు. ఏం అడ్డుకున్నారు అంటే ఎఫ్టీఎల్ దగ్గరలో ఉంది, ఎఫ్టీఎల్ ఉంది, ఇంకా బఫర్ జోన్ ఉంది, వీటికి చాలా దూరం ఉండాలని వాళ్ళు ఇంతకుముందు ఏదైనా విస్తరణ చాలా విస్తరణ ఎప్పుడు చేపడతారు కదా, ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు బాధితులు మామూలు వీళ్ళ మీద కేసు పెట్టరు. రీజన్ ఏంటి? వాళ్ళు వచ్చి నోటీస్ అయినా ఇవ్వాలి, లేకపోతే నీకు సమయం ఇస్తున్నా ఆ టైంలో మీరు ఇక్కడ దూరం అయినా వెళ్ళిపోండి, లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి వైఎస్ఆర్ పీరియడ్ నుంచి మాకు తెలియప్పటి నుంచి అలాంటి వైఎస్ఆర్ పీరియడ్ నుంచి చాలా సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇంద్రమైలు తర్వాత డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. అట్లా వాళ్ళకి పునరావాసం కల్పించాలి. తర్వాత మీకు ఇట్లా మీకు ఏదైనా ఆధారం లేదు కదా, దిక్కు లేదు కదా, అంత దూరం మేము తీసుకుపోయి అక్కడ ఎక్కడైనా దగ్గరలో అందుబాటులో మీకు నచ్చే విధంగా, లేకపోతే మా ప్రభుత్వం తరపు నుంచి మీకు ఇస్తున్నా మీరు తీసుకోండి, అక్కడ మీరు వెళ్ళిపోండి. దాని తర్వాత మేము ఏదో సర్వే చెప్పట్టి మేము చెరువు మొత్తం హైడ్రా మొత్తం పుడికలతో తీసి మొత్తం ఫినిషింగ్ చేస్తామని అలాంటి యాక్షన్ మీరు చేయాలి. అది చేయకుండా ఉన్న పలంగా రాత్రి 5 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి బాధిత కుటుంబాల మీద నువ్వు ఒకటేసారి ఏదో సింహం వచ్చి లేడీ పిల్లల మీద అటాక్ చేసి ఆ రకంగా అటాక్ చేసి కనీసం వాళ్ళకి సమయం సందర్భం లేకుండా వాళ్ళకి సమయం ఇచ్చి సామాన్లు బయట తీసేంత వాళ్ళకు ఓపిక సమయం ఇవ్వకుండా నువ్వు దాడి చేసి మేము ఆత్మహత్య చేసుకుంటాం, ఎందుకంటే నాకు ఇది శరణం తప్ప ఇంకా వేరేది ఏం లేదు, నాకు వేరే ఆధారమే లేదు, వేరే ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నాం మేము, కాబట్టి మాకేమైనా కల్పించాలి అని నినాదం గట్టిగా అతను బాధతోటి ఆయన కిరోసినైలు కానీ అతను కానీ మా బాధితులు చాలామంది అతని భార్య పిల్లలు వీళ్ళందరూ అట్లా చేసుకున్నా కానీ పెద్ద ఆఫీసర్ల మీద తిరగబడ్డం కానీ వాళ్ళకి తిట్టడం కానీ వాళ్ళకి కొట్టడం కానీ అలాంటి ఏమీ జరగలేదు. ఈరోజు వాళ్ళు కేసు చేస్తారు కరెక్ట్, ఎందుకంటే 100 మీడియాలో వచ్చినాయి, వాళ్ళన్నీ చూసినాయి. నిజంగా ఒకసారి మీడియా అన్నీ తిరిగి చూస్తే వాళ్ళకి తెలుస్తాయి, ఎందుకంటే పోలీసులు తప్పు ఉందా లేకపోతే ఉన్న తప్పు ఎవరిదనైతే ఓకే. హైడ్రా తీసుకొచ్చినా ఎవరి కోసం తీసుకొచ్చినాను? పేద ప్రజల కోసమే తీసుకొచ్చినాం. బడా బావులు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద వ్యవస్థ ఉంది, పెద్ద వ్యవస్థలు, అది రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకా పెద్ద ఇతర రంగాలు విఐపీలు కావచ్చు, బిజినెస్ మ్యాన్ది కావచ్చు, వాళ్ళకు ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది, వాళ్ళకి టైం కేటాయించారు, వాళ్ళకు స్టే ఆర్డర్ తీసుకొని టైం ఇచ్చారు, లేకపోతే ఇతర ఏ అంశం కోసం వాళ్ళు టైం ఇచ్చారు. మరి మధ్యవర్తి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంత అవకాశం అంత టైం వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు? ఒక్కసారి ఆలోచన ఏసీపీ రంగనాథ్ సార్ కూడా మీరు కూడా హైడ్రా తీసుకొచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా పోవాలంటే ఇది కాంగ్రెస్ పాలన వస్తే ప్రజలకు మంచి కలుగుతుంది, ప్రజలకు ఆపన్నహస్తం లాగా ఉంటుంది, వస్తే ప్రజలు మార్పు వస్తుంది. ఏం మార్పు అండి? నీ 6 స్కీములు పక్కన పెట్టేసి ఒకటే స్కీమ్ హైడ్రా తీసుకొచ్చినాను, 7వ స్కీమ్ అది తీసుకొచ్చి అందరూ ఒకటేసారి హైడ్రా అంటే కథం హడలిపోతున్నారు ప్రజలు. ఎవరికి ఆడాలి? బడా రాజకీయాలకు పెద్ద ఫామ్ హౌస్లు కానీ పెద్ద చెరువులు కట్ట ఆక్రమించి వాళ్ళు చేసే చూడు రౌడీ షీటర్ కావచ్చు, ఇంకేదైనా పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్టూడెంట్స్ వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళకి ఎత్తాలి. లేని వాళ్ళ మీద వచ్చి నేను పనిచేయిస్తుందా, నేను వాళ్ళకి వచ్చేసేస్తా పొడుస్తా తీస్తా అంటే ఇది ఎంతవరకు సబబండి? ఇది న్యాయం కాదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు మేము చెప్పేది ఒకటండి, పేద ప్రజలు అందరూ ఏమనుకుంటున్నామంటే మాకేదైనా పునర్వాసం కేంద్రం కల్పించాలి. ఏమైనా మీరు దన్నుమని వచ్చి కూల్పిచ్చేసినాం, ఓకే రైట్, నువ్వు చేసే పని మంచిగా ఉంది, ఎఫ్టీఏల గిట్ట నిజంగా ఉంటే వాస్తవ ప్రకారం ఉంటే అట్లా అంటే ఎన్నో ఏళ్ల నుంచి సున్నం చెరువు చాలా పెద్దది. మేము చిన్నతనం ఎప్పుడు అయితే ఉన్నామా జనరేషన్లో మాకు తెలియకపోవచ్చు,
మీకు దాదాపు 55 ఇది 60 ఏళ్ళు మీకు మినిమం మీ సీనియారిటీ రాజకీయ నాయకులు ఇంత అంతా ఎందుకంటే చెప్పుకుంటా పోతే చాలానే ఉంటుంది. ఒక చిన్న విషయం, కేసీఆర్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ళ నుంచి వాళ్ళ పరిపాలన చేసినప్పుడు అపోజిషన్కి ఒక ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు. అప్పుడు నువ్వేమన్నావు? అందరి ముందు చెరువు చుట్టుపక్కలైనా కావచ్చు, లేకపోతే దూరం కావచ్చు, పేదవాళ్ళు అన్యాయం చేస్తున్నావు. కేసీఆర్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. వరదల బాధితులు ఉన్నప్పుడు వరద కుటుంబానికి వచ్చేసి ఒక్కొక్క 10,000 కేసీఆర్ ఆదుకుండు. నువ్వు అట్లా చేయలే. నువ్వు మరి ఏ మంచి కోసం చేస్తున్నావో చెడు కోసం చేస్తున్నావు, నువ్వు అందరికీ యావత్ ప్రపంచం చూస్తుంది దానికి కాదంటలే. కానీ మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి 250 గజ స్థలం ఇచ్చిపిచ్చి వాళ్ళకు కేసీఆర్ వాళ్ళకు న్యాయం చేయాలని ఆ రోజు నువ్వు పోరాడినావు. అదే సీఎం అధికారంలో నువ్వు వచ్చి ఆ అధికారంలో నువ్వే ఆ స్థానంలో కూర్చొని ఆ 250 గజాలు ఎక్కడ పోయినాయండి? నువ్వు అన్నావు కదా, కొన్ని ఉన్నాయి కదా, మీ గత చరిత్రలు అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఆ రోజుల్లో హామీలు ఇచ్చినావు. అపోజిషన్ ప్రతిపక్షాల ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద నువ్వు విరుచుకుపడ్డావు కదా. మళ్ళీ అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అవి ఎక్కడ పోయినాయి? అవి ఆ హామీలు ఎక్కడ పోయినాయి? ఆ నినాదాలు ఎక్కడ పోయినాయి? అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇప్పుడు అధికారం రాగానే కథం అవన్నీ మర్చిపోయినా. ఒకటే, ముందుకు ఏది వస్తే అది కూల్చేస్తా, నేను AK-47 లాగా నన్ను బుల్లెట్ దూసుకుపోతుంది. ఇది కాదండి. పేద ప్రజలకు న్యాయం చేయండి, వాళ్ళకు ఒక దారికి చూపించండి. చూపించిన తర్వాత మీ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇది వాస్తవము అని మేము కూడా నమ్ముతాం. మేమే కాదు, యావత్ ప్రపంచం కానీ మన తెలంగాణ ప్రజలు మొత్తం ఎక్కడెక్కడ చెరుకుంటారు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి వాళ్ళకు కల్పించాలి. మీరు అట్లా ఉండాలి. అవి కాకుండా నువ్వు ఎటు కాకుండా మొత్తం ఇల్లు వాకిలి మొత్తం కూల్చేసి వాళ్ళ రోడ్డున బాధితుల కుటుంబం రోడ్డు మీద పాడేసి ఇప్పుడు ఈ వానాకాలం సీజన్ ఇదంతా. ఇది వానాకాలం సీజన్, ఎంత వర్షం రైనింగ్ సీజన్. ఇప్పుడు ముసలాడు చూడు, మా మదర్ చూడు ఎట్లా ఉంది, మా పిల్లలు చూడు ఎక్కడ ఉంటాయి, ఈ పుస్తకాలు కానీ ఇవన్నీ చూడు గోడాన్ షెడ్లో ఎక్కడ ఉంటారు? వచ్చినాం కూల్చినాం ఓకే, ఉంటారు ఎక్కడ తల దాచుకుంటారు, ఎక్కడ పడుకుంటారు? లేడీస్కి ఎంత ఇబ్బంది. అది వాష్రూమ్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, ఇతర స్నానానికి కావచ్చు, అన్ని రకాలుగా ఏ రకంగా అయితే ఉంది అవన్నీ రకంగా నువ్వు చూడకుండా నేను అందరి మీద కేసు పెడతా, నేను కేసు చేసి నేను బుక్ చేసి చేయండి. కేసు అంటే కోట ఆ రోజు ఒక న్యాయం ఉంటుంది, మాకు ఒక న్యాయం ఉండదు. అందరికీ ఒకటే న్యాయం కదా, అందరం అడుగుతాం. మేము ఏ రోజు నోటీస్ చేయకుండా కులగొట్టి అదొకటి. మీరు నోటీస్ చేయకుండా మాకు గులగొట్టి మేము న్యాయం మాకో న్యాయం ఎందుకు ఇస్తుంది కోర్టు? వాళ్ళకేం ధర్మం మాదేం ధర్మం సార్? అంటే మేము లేమా సార్? మేము ఇంట్లో లేమా? రాజ్యాంగంలో మేము లేమా? ఉన్నోళ్ళు ఒక్కటే ఉన్నారా సార్? ఉన్నోళ్ళ గురించి మేము అడ్డుపడ్డామా? ఎంత వందల మంది 1000 మంది చూస్తుర్రు. నేను కిరోసన్ పెట్టుకొని నా ఇల్లు కాపాడుకోనికే నేను ఆత్మహత్య ప్రయత్నం చేసిన కానీ ఎవరు నన్ను అన్నమా? మమ్మల్ని దౌర్యం చేసి కొట్టిరు సార్. మమ్మల్ని కావాలంటే మా ప్రాపర్టీస్ అయినా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ తర్వాత ఇది మా ఇల్లు మా కాపాడుకోవడానికి మేము ఆత్మహత్య మా అంతటా మేమే చేసుకుంటే అది బెదిరిస్తున్నావు. నువ్వు మా మీద అటాక్ చేయడానికి వస్తున్నావు, ఉన్నత అధికారుల మీద తిడుతున్నావు, చేస్తున్నావు అని ఉల్టా కేసు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్టు? మీడియా ద్వారా మేము చెప్పదచ్చు ఎంతవరకు కరెక్ట్ ఇది. ఎందుకంటే మేము కొట్టలేదు, మీ మీద తిరగబడలేదు, మిమ్మల్ని చేసుకోలేదు, ఏం చేయలేదు. ఎన్నో మీడియాలు ఉన్నాయి చూసినాం. వేలాది వందలాది మంది ప్రజలందరూ ఉన్నారు అందరూ. అంతేగాని ఇగో మన కండకావరంతో మీరు ప్రజల మీద అమాయకుల ప్రజల మీద మీరు కేసులు పెట్టి మభ్యపెట్టి కేసులు పెట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీడియా ద్వారా మేము తెలుసుకుంటున్నాము ఏంటంటే మాకు న్యాయం కావాలి. బాధిత కుటుంబాలకు ఏమైనా మీరు నష్టపరిహారం చేస్తారా, లేకపోతే ఏమైనా ఏమైనా కల్పిస్తారా, ఏమైనా సకల సౌకర్యాలు ఏమైనా కల్పిస్తారా? లేకపోతే ఇప్పుడు ఏం లేదు. ఏ రకంగా ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి కూలిస్తా చేస్తా అంటే మరి ప్రాణం పోయేదాకా పోరాడాల్సిందే. మా అంటే ఏం పోతే ఒకటే మేడం చేసుకోవాలి. ఇప్పుడు మీడియా ద్వారా మేము చెప్పాలి, ప్రాణం పోతుంది అంతే, కాదంటే అంతకన్నా ఇంకేం చేయలేదు. ఈ నుంచి తల ఒకవేళ ఇక్కడ నుంచి వేరే దగ్గర నేను కల్పిస్తా అంటే ఓకే, ఇది వదిలేస్తాం ఇది మేము. కానీ నువ్వు అంతేగాని నేను గుండా రాజా నాకు బెదిరించిన అంటే అలాంటి కేసులు మస్తు చూసినాం. ఇది 2024 ప్రతి ఒక్క మనిషి తెలిసిన, ఇది రాజకీయం కాకుండా ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క మానవుడు చదువుకున్న రోజులు ఇవి. అందరూ తెలుసు చట్టం ఎలాంటిదో అందరు చదువుకున్న రోజులు. మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామంటే న్యాయం కావాలి. ఇవన్నీ ఉన్నత అధికారులు ఎవరైనా సరే చూడాలి. హైకోర్టు జడ్జి సారైనా కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అయినా కావచ్చు, సామాన్యమైన ప్రజలు కావచ్చు, పెద్ద బడాబాబులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళందరిలో అయినా ఇప్పుడు ఏసీబీ సార్ ఆయన రంగనాథ్ కావచ్చు, మన సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి కావచ్చు, మాకు న్యాయం కావాలి, చేయాలి. నువ్వు అంతేగాని అణగదొక్కాలని మాత్రం చూడకు. మేము కోరుకున్నది ఇదే. ఒక్కసారి చూడు పేద ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది. అక్కడ అధికారంలో ఉండి నేను అక్కడ కూర్చొని నేను చూస్తున్నా, విజువల్ చూస్తున్నా అంటే విజువల్లో ఇది ఇంత పెద్ద చెరువు, దీనికి మన ఈ విజువల్లో మొత్తం సముద్రం చేయొచ్చు మేడం. ఈ విజువల్లో ఈ కింద చెరువుని సముద్రం చేయొచ్చు. అలా అంటే 1970లో మాత్రం అట్లా అంటే 70 ఎకరాలు ఉండే అంట. 70 ఆ రోజులో మనం పుట్టలేదు, మనం చూడలేదు, మనకు తెలియదు. ఉన్న కాడికి సరే నువ్వు ఎప్పుడైతే నేను ఈ హైడ్రా తీసుకొచ్చినావో మేము కోరుకున్నది ఒకటి, హైడ్రా తీసుకొచ్చినాం ఓకే, పబ్లిక్ తరపు నుంచి మేమందరం ఒప్పుకుంటున్నాం. వాస్తవం
హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది, ఆ నీళ్ళంతా ఇళ్ళలో వస్తుంది, మొత్తం లబోదీపం పడుకొని నీళ్ళంతా ఇక్కడ పోవాలి. ఉన్న చెరువులు మీకు కబ్జా చేస్తారు. కబ్జా చేసేది ఎవరండి? ఎవరు చేస్తారు ఒక్కసారి మీరు తెలుసుకోండి. వాళ్ళు కబ్జా చేసి రౌడీ షీటర్లు కావచ్చు, ఇంకా ప్రముఖులు కావచ్చు, వ్యాపారస్తులు ఎవరైనా సరే, మంచి చెడు పెద్ద పెద్ద మనుషులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మాకు తెలియకుండా బాధ్యతలు వచ్చి చేసుకుంటారు, చూసుకుంటారు. వాళ్ళు బఫర్ జోనా చూస్తాడో లేకపోతే ఎఫ్టీఎల్ చూస్తాడా, మొత్తం ప్లే గ్రౌండ్ చూసుకొని మంచిగా వాడు లెవెల్ ప్లాట్ చేసి ఇస్తాడు. అంతకుముందు చెరువు ఉందా లేదా వాడైతే చూడలేదు కదా, మనకు తెలియదు కదా. ఓన్లీ సర్వే నెంబర్ చూస్తాడు, ఆడ పోగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాంటి రిజిస్ట్రేషన్ అలాంటి బఫర్ జోన్లు అవి మాకు తెలియని వాళ్ళు ఎవరైనా బాగా దీంట్లో ఇంకిపోయిన వాడు ఎవరైనా వ్యాపారస్తుడు బాగా వానికి ల్యాండ్ విషయం లేదు బాగా తెలిసి వాడు మాత్రం అనుకుంటాడు వాడు ఏంది నిజంగా అవి ఎఫ్టీఎల్ ఉంది అవి అనుకుంటాడు. తెలియని వాళ్ళ పరిస్థితి ఎట్లా మేడం? చదువుకున్నాడు ఒక రకంగా ఆలోచిస్తాడు, చదువు లేనివాడు ఒక రకంగా ఆలోచిస్తాడు. నిజంగా మనం తక్కువ రేట్లో వస్తున్నా మరి ఏందో ఉన్న కాడికి మనం ఇక్కడ స్థిరపడదామని ఆలోచిస్తాడు. నిజంగా నువ్వు వాటి విషయంలో మాకు నువ్వు దగ్గరుండి మాకు సేవ్ చేయి. అది కాకుండా చెరువులు ఎక్కడైతే మిగిలినాయి, అది కాకుండా చెరువు మిగిలినాయి కదా, మిగిలిన దానికి చెరువు ఏంటంటే ఫినిషింగ్ చూడు. నువ్వు ఉన్న వాటికి లోపల జరగకుండా ఫినిషింగ్ చేసేయి. ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్న లేకపోతే అపార్ట్మెంట్లో ఏదైనా ఉన్న వాళ్ళకు ఇక వరకు ఇక్కడ ఉన్న చాలు, లోపల ఫినిషింగ్ ఉంది, మీరు రావద్దు. చట్టపరంగా క్రిమినల్ కేసు మీ మీద యాక్ట్ అయితే మీ మీద బుక్ అయితే ఇంకో లోపల వస్తే హెచ్చరిక వార్నింగ్ బోర్డు నోటీస్ అలాంటివి ఏమైనా ఇస్తే మాకు అర్థమవుతుంది. ఇదండి మేము మీ దగ్గర కోరుకుంటున్నాము. ఓకే, చూస్తున్నాం కదా. మరి ఇప్పుడైతే మేము చేసింది ఎలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే మా ఇండ్లను మేము కాపాడుకోవడానికే మా పైన మేమే కిరసనాయిలు పోసుకొని మేము ఆత్మహత్య యత్నం చేశాం, కానీ మేము ఎవ్వరి మీద కూడా ఎదురుదాడి చెయ్యలేదు. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నాము, మా ఇండ్లను మేము కాపాడుకోవడానికి చావడానికైనా సిద్ధమే. మీరు కేసులు పెట్టినా దేనికైనా మేము రెడీగా ఉన్నాను రావడానికి అని చెప్పేసి ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఉన్న ఈ ప్రజలు మాత్రము, హైడ్రాకి బలైపోయిన ప్రజలు మాత్రము స్పందిస్తూ ఉన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.